నమస్తే అండి. నా పేరు ఎంఎస్ సుబ్రహ్మణ్యం రాజు. నేను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాను తెలంగాణ శాఖకి. అలాగే భారతీయ కిసాన్ సంఘ్లో స్పెషల్ ఇన్వైటీగా కూడా ఉన్నాను. ఈరోజు మన పండ్లులో తీయదనం ఎంత ఉంది అన్నది తెలుసుకోవడం కోసం ఒక పరికరాన్ని పరిచయం చేస్తున్నాను. ఇంతకు ముందర కూడా దీంతో ఒక వీడియో ఇదివరకు కూడా ఒకసారి చేసాం, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఈ పరికరంతో మనం పండ్లలో ఉండేటువంటి తీయదనాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇందులో ఈ రీడింగ్ చూడటం ద్వారా ఇందులో 0 to 30 స్కేల్ ఉంటుంది. ఆ 0 to 30 స్కేల్లో దాని యొక్క రీడింగ్ ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ తీయదనం ఉన్నట్టు. పండ్లు ఎక్కువగా తీయగా ఉండాలంటే మనం ఏం చేయాలి, అలాగే ఏ టైంలో మనం పండ్లని కోతకి కొయ్యాలి, దాన్ని మగ్గబెట్టాక దాని తీయదనం మనం ఆస్వాదిస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ ఈరోజు చూద్దామండి. ముందుగా దీన్ని సుమారుగా 1800-1900 సంవత్సరం మధ్యలో డాక్టర్ బ్రిక్స్ అనే ఆయన ఈ గ్రేప్ వైన్స్లో గ్రేప్స్ యొక్క స్వీట్నెస్ టెస్ట్ చేయడం కోసమని ఈ పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరంలో ఇక్కడ ఒక లెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక ప్రిజం ఉంటుంది. ఈ ప్రిజం మీద, అంటే పట్టకం అంటాం తెలుగులో, ఈ ప్రిజం మీద కాంతి పడినప్పుడు అది పరావర్తనం చెందుతుంది. ఆ పరావర్తనం చెందినప్పుడు ఎంత పరావర్తనం చెందింది అన్నది అని బట్టి ఆ రీడింగ్ మెజర్ చేస్తారు. ఆ పరావర్తనం చెందటం అనేది అందులో ఉండేటువంటి సాలిడ్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ పరావర్తనం చెందినట్టుగా అట్లా రీడింగ్ వస్తుంది అనమాట మనకి. ఇది రైతులకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలంటే. దీన్ని ఉపయోగించుకుని మనం పళ్ళలో తీయదనాన్ని పరీక్ష చేయొచ్చు. ఇది ఎట్లా చేయాలి అనే దాని ముందర అసలు పండ్లలో తీయదనం రావాలంటే మనం ఏం చేయాలి అన్నది ఒకసారి తెలుసుకుని తర్వాత దీని గురించి మళ్ళా వస్తాను. ఈరోజు మీకు చూపించబోయేది మామిడికాయల్లో ఉండేటువంటి తీయదనం. పళ్ళు ఏ అయినా సరే తీయగా ఉండాలని కోరుకుంటాం. రుచికి బాగుండాలి కాబట్టి తీయగా ఉండాలి అని కోరుకుంటాం. తీయగా ఉండేటువంటి పండ్లు తీయగానే ఉండాలి, పుల్లగా ఉండేటువంటి పండ్లు పుల్లగానే ఉండాలి. మొక్కలో దానికి కావలసిన పోషకాలన్నీ సరైన టైంలో సరైన విధంగా అందించబడితే సహజంగా అందులో తీయదనం వస్తుంది. మొక్కలో పోషకాలు అన్నీ అందించినప్పటికీ కూడా కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 మూలకాల లోపాలు లేకుండా ఉన్నట్లయితే మనకి ఆ తీయదనం అనేది కాస్త పెరుగుతుంది. అంటే కాల్షియము, ఫాస్ఫరస్ ఈ 2 తగిన పాళ్ళలో దానికి మొక్కకి అందుబాటులో ఉండాలి. అప్పుడు షుగర్స్ని బాగా తయారు చేసుకోగలుగుతుంది. పొటాషు ఈ అందించినటువంటి మన మూలకాలు, నేలలో ఉండేటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలకాలు అన్నిటిని కూడా మొక్కకి సరఫరా చేసే క్రమంలో పొటాషు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పొటాష్ కూడా చాలా ముఖ్యమైనది. అలాగే ఈ మొత్తం ప్రక్రియ మెటబాలిజంకి మైక్రోన్యూట్రియంట్స్, జింకు, బోరాన్ ఇట్లాంటివన్నీ కూడా కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి పోషక లోపాలు లేకుండా చూసుకోవాలి. ఈ పోషక లోపాలు లేకుండా చూసుకోవటం కోసం సేంద్రియ రైతులు దానికి తగినటువంటి కంపోస్టు, ఆకుల కషాయాలు లేదా ఇతరత్ర మార్గాల్ని ఆలోచించుకుని దాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. పొటాషు మరీ ముఖ్యంగా ఎక్కువగా లభించేది అరటి కాయలు, అరటి పళ్ళు ఇట్లాంటి వాటిలో పొటాషు బాగా ఉంటుంది. కాబట్టి మీరు జ్యూస్ సెంటర్లో కానీ ఎక్కడైనా అరటి తొక్కలు లాంటి ఏమైనా ఉన్నట్లయితే అవి కానీ, లేదా మీరు బాగా మాగిన పళ్ళ దుకాణాల దగ్గర తీసేస్తూ ఉంటారు, బాగా మాగిపోయి మురిగిపోయి, అట్లాంటివి పోసేసుకుని దాన్ని మగ్గబెట్టుకుని దాంతో జ్యూస్ చేసుకుని దాన్ని స్ప్రే చేయటం కానీ ఇట్లాంటివి
చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ఆకుల కషాయాలు, ప్రతి ఎలిమెంట్కి ఒక్కొక్క కషాయం ఉంది, ఆ గతంలో కూడా చెప్పుకున్నాం. వాటికి సంబంధించిన ఆకుల కషాయాలని స్ప్రే చేసుకున్నట్లయితే ఆ లోపాలు లేకుండా కూడా ఉంటాయి. ఇట్లా ఈ విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే హార్వెస్ట్ చేయటానికి అంటే కోత కోయటానికి ముందుగా కనీసం ఎర్ర నేలలో, ఇసుక నేలలో అయితే 15 నుంచి 20 రోజుల ముందుగా నీటి సరఫరాని తగ్గించాలి, అంటే పూర్తిగా బంద్ చేయాలి. అట్లా కాకుండా నీరు ఎక్కువగా కనుక పెట్టినట్లయితే స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. అలాగే కాయ నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. కాయ నిల్వ సామర్థ్యం పెరగాలన్నా, దాంట్లో తీపి పెరగాలన్నా కోతకు ముందర 15 నుంచి 20 రోజులు నీరు పూర్తిగా ఆపాలి. అదే నల్ల నేలలో అయితే సుమారుగా నెల రోజులు ముందుగా ఆపితే ఇంకా మంచిది నల్ల నేలలో. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. మూడోది, కోత ఎప్పుడు కొయ్యాలి. ఈరోజు టాపిక్ మామిడి పళ్ళు కాబట్టి ఇక్కడ ఈ మామిడి పళ్ళు చూడండి. దీని యొక్క ముచ్చికని మీరు పరిశీలించినట్లయితే ముచ్చిక కొంచెం పైకి కనపడుతుంది, ఈ భుజం ఎత్తుగా ఉంది. ఇక్కడ ముచ్చిక కొంచెం కిందకు ఉంది, భుజం కొంచెం పైకి ఉంది. అంటే ఈ కాయ తయారయ్యేటప్పటికి ఈ ముచ్చిక భాగం లోపలికి దిగుతుంది, భుజాలు పైకి ఉంటాయి, ముచ్చిక భాగం కిందకి దిగుతుంది. అలాగే ఈ ముచ్చిక యొక్క కాడ ఉంటుంది కదా, దాని కలర్ కూడా మీరు పరిశీలించినట్లయితే గ్రీన్ కలర్ నుంచి బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఆ విధంగా వచ్చినప్పుడు మనం కోసుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఫంగల్ డిసీజ్ ఉన్నప్పుడు కూడా బ్రౌన్ కలర్ వస్తుంది ముచ్చిక. అలాంటప్పుడు రాలిపోతుంది కూడా, పచ్చిగా ఉన్నప్పుడే రాలిపోతూ ఉంటుంది. అది లెక్కలోకి తీసుకోకూడదు. కాయ తయారయ్యే టైంలో స్లోగా ఆకుపచ్చ రంగు నుంచి మనకి బూడిద రంగు, బ్రౌన్ కలరు మధ్యలో, బూడిద రంగు కూడా కాదు బ్రౌన్ కలర్ వచ్చినట్లయితే అది బాగా తయారైనట్టు లెక్కేసుకుని దాన్ని మనం కోసుకోవాలి. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే 1-2 పళ్ళు రాలేక మొత్తం చెట్టు కాయలన్నీ కోసేస్తారు. అది సరైన పద్ధతి కాదు. అలాగే ఈ మధ్యన కొంతమంది రైతులు కూడా కొన్ని ప్రశ్నలు అడగడం మొదలు పెడుతున్నారు. ఎలా అంటే ఒకే చెట్టు కాయలో లోపల రసం కొన్నాటికి మంచి బ్రైట్ ఎల్లో కలర్ ఉంటుంది, కొన్నాటికి లైట్ ఎల్లో కలర్ ఉంటుంది. ఎందువలన అని అడుగుతున్నారు. అది సింపుల్ అండి. సన్లైట్ కాంతి ఏ పండ్ల మీద అయితే డైరెక్ట్గా పడిందో ఆ పండ్ల యొక్క లోపల రసం బ్రైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఆకుల మధ్యలో లోపల, చెట్టు లోపల ఆకుల మధ్యలో ఎండ ఎక్కువగా తగలని చోట దాని కలర్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, బ్రైట్ ఎల్లో కలర్ ఉండదు, తక్కువగా ఉంటుంది. అలాగే సన్లైట్ తగిలిన చోట, సూర్యకాంతి తగిలిన చోట పండ్లు పక్వానికి త్వరగా వస్తాయి. లోపల ఆకులు చాట్లు లోపల ఉన్నటువంటి పండ్లు కొంచెం లేటుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి అన్నీ కూడా రైతులు చూసుకుని దాన్ని బట్టి లోపలకి కూడా కాంతి ప్రసరించే విధంగా ప్రూనింగ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. మొక్కలకి తెగుళ్ళు అవి కూడా రాకుండా బాగుంటుంది. ఇప్పుడు దీని జ్యూస్ టెస్ట్ ఎట్లా చేయాలన్నది చూద్దాం. పండు నుంచి రసాన్ని ఇలా పిండి ఒక 2 డ్రాప్స్ ఈ ప్రిజం మీద ఇట్లా పోసి దీన్ని ఇలా పరీక్షించటం. దీని మీద ఇప్పుడు స్కేల్ మీద ఎంత ఉందా అన్నది చూడటం. సుమారుగా 22 దాకా ఉంది. ఈ సంవత్సరం 2025 మే జూన్ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురిసినాయి. వర్షాలు ఎక్కువగా కురవటం వలన చెట్టుకు నీరు పెట్టకపోయినా ఇప్పుడు రీడింగ్ 22 మాత్రమే వచ్చింది. అదే వర్షాలు కురవకుండా ఉండి కోతకు ముందర నీరు పెట్టకుండా ఉంటే ఇదే కాయ ఇదే చెట్టు నుంచి మనకి 25-26 వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇంకా తీగా ఉండే అవకాశం ఉంది. ఇవి నేను గమనించినవి. ఇట్లాంటి సూచనలన్నీ పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.